యోధా రాజు అయినటువంటి ఆస అనేటటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము చూద్దాం. బైబిల్లోనికి వెళ్దాం. 3వ వ్యక్తిని చూద్దాం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో ఇంకా చూద్దాం. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 14:7. అతడు అంటే ఆస, అతడంటే రాజు. ఆ రాజు పేరు ఎవరు? ఆస. అన్ని చదువుకుంటూ వస్తే ఆ రాజు ఎవరో తెలుస్తుంది. అతడులేని ఆశ లేదు కదండి అక్కడ అని అనకండి. మళ్ళీ ఇవి అతి తెలివితేటలు, మీరు చదవట్లేదని అర్థమవుతుంది. అతడంటే ఆస యోధా వారికి ఇలాగ ప్రకటన చేశాను. యోధా వారికే ఇలాగో అనౌన్స్మెంట్ చేశాడంటే ఏమని? మన దేవుడైన యెహోవాను. ఆ పదాన్ని మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఆశ్రయించలేదు కనుకనే ఈ మాటలు రాయబడ్డ. మనము మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున అని ఉంది చూడండి. కండిషన్ చూడండి ఎంత బాగుందో చూడండి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసెను. ఆయన ఆశ్రయిస్తే కుటుంబాల్లో నెమ్మది, ఆయన్ని ఆశ్రయించకపోతే అంత టెన్షనే. ఎప్పుడు టెన్షన్ గానే ఉంటుంది. నెమ్మదికి ఆపోజిట్ పదం ఏంటండి? టెన్షన్. ఆశ అంటున్నాడు, మీరందరూ యోధావారులారా, మీరందరూ దేవుని పిల్లలారా, మీరందరూ మన దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించుదాం. మనము ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉందాం అంటున్నాడు చూడండి. హ్యాపీగా ఉందాం అంటున్నాడు చూడండి. ఏ శత్రువు చేతిలో పడకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దీనికి కారణం ఎవరో తెలుసా? ఇశ్రాయేలులారా, దీనికి కారణం మన దేవుడే. ప్రకటన ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి ప్రజలందరికీ. దీనికి అందరికీ కారణము దేవుడే. మనం ఆయన్ని ఆశ్రయించాము కనుక ఈరోజు హ్యాపీగా ఉన్నాం. నిజంగా బైబిల్లో ఆసా ఏలుబడిలో దేవుని పిల్లలైనటువంటి యూదులు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా ఉంటుంది. ఆసా ఏలుబడిలోనే ఉంటుంది. దేవుణ్ణే ఆశ్రయించారంట. ఆసా ఏలుబడిలో అంత కనెక్టింగ్ చేశాడండి దేవుడికి, అంత కనెక్టింగ్ చేశాడు. నిజంగా ఆయన ఆశ్రయించడం మనకు నిజంగా ఎంతో గొప్ప విషయం అండి. మనం నెమ్మది కలిగి జీవించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, అంతే కదండి. అదే ఉంది చూడండి అక్కడ. మనము మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. భయపడాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరముగా తిరగవచ్చు. మనుషులను ఆశ్రయిస్తే మనకి నెమ్మది లేకుండా చేస్తారు, అంతే కదండి. మనుషులు ఆశ్రయించి మనకి నెమ్మది అంత టెన్షన్ పెడుతూ ఉంటారు, పైగా పరువు తీస్తూ ఉంటారు కదండి. మనతోనేమో ఈ విషయం ఎక్కడ చెప్పమని అంటారు, ఊరంతా చెప్పేస్తారు. మన పరువు ఎండగట్టిన దాకా నిద్రపోరు అండి. మనుషులను ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనసులో పెట్టుకోవడం. ఎక్కడ కక్కే దేవుడు కాదండి బాబు. మన దేవుడు నమ్మకస్తుడు. ఎలా విడిపించాలని చూస్తూ ఉంటాడు, ఎలా రక్షించాలని చూస్తూ ఉంటాడు. కాకపోతే మనమేమో ఆయన మహిమపరచకుండా వెళ్ళిపోతూ ఉంటాం మధ్యలో. అప్పుడు ఎంత బాధేస్తుంది చూడండి. అయ్యో, అవసరం తీర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు నా పిల్లడు, నా కుమార్తె అవసరం తీసుకుని వెళ్ళిపోయిందే, మళ్ళీ మందిరానికి వస్తుందేమో, సన్నిధిలో నేను చూద్దామని నేను ఆశగా ఉన్నాను. కానీ ఇదిగో కౌరవ కుమారులు వచ్చినంత ఆశ ఎవరికి రావట్లేదే. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుతుంది, వాగుల్లో నీరు దొరుకుతుందని. కానీ ఆత్మలను రక్షించేటటువంటి శక్తి వాక్యము సన్నిధిలో దొరుకుతుందని ఏ ఒక్క వ్యక్తి అన్నా వస్తున్నాడా? నెమ్మది పొందుకుంటున్నాడా అని దేవుడు ఎంత మంచి మాటలు రాస్తున్నాడు చూడండి. మనుషులను ఆశ్రయిస్తే మనకు నెమ్మది లేకుండా చేస్తారు, పరువు తీస్తారు, ఇబ్బంది పెడతారు, పైగా హేళన చేస్తారు. దేవునికి చెప్పుకో, అన్ని విధాలా ఆదుకుంటాడు. ఎవరికి చెప్పుకోకండి. రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి తలంటుకొని తలుపులు వేసుకుని ఆయనకు మొర్రపెట్టుము, ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఇమీడియట్ గా ఇంత రెస్పాండ్ అయ్యేవాయన ఎవరున్నారండి ఈరోజు? చూద్దాంలే, చేద్దాంలే, ఆలోచిద్దాంలే అనేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నిజంగా ఆదుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆశ్రయించడానికి మనం సిద్ధంగా లేవు. చూడండి ఈరోజు ఆశ, యోధరాజు అయినటువంటి ఆశ, ఆయన దేవుణ్ణి ఆశ్రయించడమే కాదు, దేవుని బిడ్డలందరినీ, ఆయన సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని ఆశ్రయించేటట్టు చేశాడే? దేవుణ్ణి ఆశ్రయించేటట్టు చేశాడు. మరి నీవు, నీ కుటుంబం దేవుడి చేత ఆశ్రయింపబడినటువంటి కుటుంబంగా మార్చబడిందా చెప్పండి?
ఇంత మంచి మాటలు చెప్తుంటే నిజంగా దేవుడి వైపు తిరగలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారా? దేవుణ్ణి ఆశ్రయించడం, మీ కుటుంబాలు మేలు పొందుకోండి, ఆపదలోంచి రక్షింపబడింది, ఈరోజు సుఖంగా ఉండొచ్చేమో. ఏమండి, బళ్ళు వాళ్ళు అవుతాయని చెప్పేసి లోకంలో సామెత కూడా ఉంది కదండి. ఏమంటే రాజుల్ని సైతమే గడ్డి తినిపించాడే. మనం ఎంతండి ఆఫ్టర్ తొక్కుపెట్టి ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నామంటే మొత్తం ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి కదండి. కరోనా కాలంలో ఉన్నట్టుగా ఆక్సిజన్ కోరుకోవటం అంటే అంతే సంగతులు. ఉన్న ఆస్తి భర్తగా సరిపోతుంది, మరి భార్యకి సిలిండర్లు, మరి పిల్లలకి వదిలేటివి అంతే, అలా వదిలేసుకోవటం. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ప్రేమైన దేవుని మాట్లాడు. నిజంగా దేవుడు మనల్ని దేవుణ్ణి ఆశ్రయించమంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించమని చెప్తున్నాడు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించమని చెప్తున్నాడు. చూడండి, ఇంకా చూద్దాం. దినవృత్తాంతం మరో రాజుని చూద్దాం. హిజ్కియా రాజు మీకు తెలుసు కదండి. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉన్నారు మీకు, అందుకే ఎగ్జాంపుల్స్ అన్ని మీరు బాగా గమనించాలి. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఉన్నాం కాబట్టి 31వ అధ్యాయం. హిజ్కియా రాజు, ఆసారాజు దేవుణ్ణి ఆశ్రయించి నెమ్మది పొందుతున్నాడు. ఈరోజు మనం కూడా కుటుంబంగా దేవుణ్ణి ఆశ్రయిస్తేనే కుటుంబాల్లో నెమ్మది, లేకపోతే అంత టెన్షన్. ఈరోజు పిల్లల వల్ల టెన్షను, కోడళ్ళ వల్ల టెన్షను, ఏమన్నా అది కదా, కుమార్తెల వల్ల టెన్షను, కొడుకుల వల్ల టెన్షను, భార్య వల్ల టెన్షను, అన్ని టెన్షన్లే. ఈరోజు నీకు నెమ్మది కలుగజేసేది దేవుడే, నువ్వు ఆశ్రయిస్తే. 31వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పని చేయించి వచ్చాను. ఏమిటి, ఇతను కూడా సర్టిఫికెట్లు కొన్నాను. ఈయన యూదా రాజు, ఆయన ఆసాపు రాజు. రాజుల కాలంలో వీళ్ళందరూ పరిపాలించినటువంటి వారు. ఈయన ఏం చేశాడంటే యెహోవా దృష్టిలో పడాలి, మనుషుల దృష్టిలో పడాలని కాదు. మనమైతే మనుషుల దృష్టిలో పడాలని చూస్తాం కదండి. ఆయన యెహోవా దృష్టిలో పడాలి, అనుకూలంగా ఉండాలి, యథార్థముగాను నమ్మకముగాను ఉండటమే కాదు, పని చేయుచు వస్తున్నాడు, పని చేసుకుంటూ వస్తున్నాడు, ఎవరిని పట్టించుకోవట్లేదు. 21 చూడండి. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై, బాగా వినాలి, తన దేవుణ్ణే ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేటట్టు చేశాడు. ఆరంభించినటువంటి పని మధ్యలో ఆగిపోయిందంటే అయ్యండి అర్థం ఏంటో తెలుసా? నమ్మకంలో తేడా వచ్చింది, యథార్థతలో తేడా వచ్చింది, దేవుని అనుకూలతలో తేడా వచ్చింది, దేవుణ్ణి ఆశ్రయించడం తగ్గించేశాను. ఏడు బాప్తిసం తీసుకునేటప్పుడు బైబిల్కి దగ్గరగా ఉంటామండి. ఇంట్లో ఏదైనా టీవీ పెట్టినా కూడా మీకు అసలు బుద్ధి ఉందా? బాప్తిసం తీసుకునేది నేనే ప్రమాణం చేశాను, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అటు పోయి దాన్ని మా ఛానల్ మార్చేసేయండి, ఆఫ్ చేసేయండి, స్పీడ్గా వెళ్ళి కట్టేస్తాం, ప్రార్థనకి డిస్టర్బెన్స్ వస్తుందని. కరెక్ట్గా 6 నెలలు వచ్చేసరికి అందరికంటే ముందు టీవీ వీడియో పెడతాడు, నచ్చిన ఛానల్ చూసుకుని రండి కూర్చోండి అంటాడు. అప్పటికే మనం చాలా ముందు వెళ్ళిపోయామని అనుకుంటున్నారు. కానీ రాజు అంటున్నాడు, చూడండి, మేము దేవుణ్ణి ఆశ్రయించాము గనుక మాకు నెమ్మది ఉంది. ఈరోజు దేవుని పనిలో నమ్మకంగా మేము ఉన్నామే, నమ్మకమైన పని, నమ్మకంగా ఉండాలండి బాబు. అప్పుడు వర్ధిల్ల చేస్తాడని ఉంది చూడండి, హృదయపూర్వకంగా ఉండాలంట. మళ్ళీ ఇదన్నిటికీ కారణము తన్ను దేవుణ్ణి ఆశ్రయించినందున వర్ధిల్లుతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినందున ఏ టెన్షన్ లేదని ఆశ చెప్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడం వల్లనే ఈరోజు మేము బయటపడ్డాము. మా నాన్న వాళ్ళకి లాగా మేము ఆ యొక్క భూగర్భంలో మేము కలిసిపోలేదని కుమారులు చెప్తున్నారు. దావీదు చెప్తున్నాడు, శత్రువుల చేతిలో మేము పడకుండా గుడారపు మాటున పర్ణశాలలో నన్ను కాపాడుతున్నాడని దావీదు చెప్తుంటే, ఇంతమంది సాక్షి జీవితాలు మన కళ్ళ ముందున్నా ఇంకా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడానికి ఎందుకు వెనకాడుతున్నావు? ఎందుకు దేవుని పనిలో నమ్మకంగా చేయటంలో ఎందుకు ఆలోచన చేస్తున్నావు, సందేహిస్తున్నావు? తుఫాన్ వచ్చినట్టు భయం రావాలా? సామెతల 1వ గ్రంథంలో చెప్పినట్టుగా అంత పరిస్థితి అవసరమైంది. మనం తట్టుకోగలమా అండి?
ఆయన రక్షకుడు అని కూడా ఉంది కదండి. ఇర్మీయా గ్రంథంలో మనం చదివాం కదండి, కష్టకాలమున వారికి రక్షకుడై నిలిచాను. ఈ రక్షకుడే రేపు శిక్షకుడుగా మారితే పరిస్థితి ఏంటి? ఈ రక్షకుడే రేపు మన విషయంలో శిక్షకుడుగా మారితే మన బతుకులు ఏమైపోవాలి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. యోధారాజు అయినటువంటి హిజ్కియా తన మందిర సేవలో ధర్మశాస్త్రంలో తాను ఆలోచించిన విధానం చూడండి, పని విషయంలో ఆలోచన చేసిన విధానం చూడండి. మనం చూడండి, మన పనులను అయితే నమ్మకంగా చేసుకుంటాం కదా. అందరూ సొంత కార్యాల్లో మునిగిపోయి దేవుని పనిని అశ్రద్ధ చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. మన పని ఎంత వర్షంలోనైనా కూడా పరదాలు కట్టుకునైనా కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఎంత వర్షంలోనైనా కూడా పెళ్లి ఆగిపోయిందండి, ఈ రోజు వర్షం వచ్చి పెళ్లి ఆగిపోయిందండి, ఇంకో రోజు పెట్టుకుంటున్నారని నిన్నవండి మనం ఎక్కడన్నా వర్షం వచ్చిందండి, వండిన భోజనాలన్నీ ఎవరు తినలేదండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఏదో ఒక చూరు కిందైనా కూడా ముందు ఆ మొక్కలు తినేది వెళ్ళిపోయిందా కూరుకోరు. ఆ రోజే ఇంకా గుడుగులు ఖాళీ ఎక్కువ అవుతాయి నిజం చెప్పాలండి కదండి. నీ విషయానికి వచ్చేసరికి నువ్వు నీ విషయంలో మాత్రం అన్ని సక్రమంగా జరిగించుకుంటున్నావా? అంత టేస్ట్ ఇచ్చాడా నీకు? నువ్వు తిన్నది అరిగేటట్టు చేస్తున్నాడా నీకు? ఆయనే ఆ శిష్టాన్ని పెట్టకపోతే తిన్నది తిన్నట్టుగానే కడుపులో ఉండిపోతే ఏమైపోతామండి? మనం చచ్చిపోతామే. ఇంత మంచి దేవుణ్ణి ఆశ్రయించడానికి ఎందుకు వెనకాడుతున్నావు? దావీదు ముందు మాట్లాడుతున్నాడు, కౌరవ కుమారులు మాట్లాడుతున్నారు, ఆశ మాట్లాడుతున్నాడు. నీకు నెమ్మది లేకుండా మేము బతికమయ్యా. ఆ రోజు అంత రాజుల టెన్షన్లో, యుద్ధాలు జరిగే కాలంలో కూడా మేము టెన్షన్ లేకుండా బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? మన దేవుడు అని అందు చూశానండి. మన దేవుడు, ఆయన రక్షకుడు, మమ్మల్ని కష్టకాలంలో కాపాడేది ఆయనే. యోధారాజు అయినటువంటి హిజ్కియా మాట్లాడుతున్నాడు. హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. మందిరంలో ప్రజలందరూ దేవుణ్ణి ఆశ్రయించడానికి మందిరంలో ఎన్నో పనులు ఏర్పాటు చేస్తున్నాడు. రండి పనులు చేద్దాం, రండి పనులు చేద్దాం. మనమైతే ఏదో పని ఉందంటే ఆ రోజు ప్రార్థనలు మానేస్తూ ఉంటాం. మనకు దొరికేదో వారానికి ఒకసారి కదా. దేవుణ్ణి ఆశ్రయించిన వారిలో మరొక రాజు ఈ హిజ్కియా. భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునికే మన అవసరాలు చెప్పుకోవాలి. దయచేసి మనుషులకి చెప్పుకోకండి, దేవునికే చెప్పుకోండి. ఎవరికి చెప్పుకోవాలి? మనం దేవునికి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకున్నా కూడా ఉపయోగం లేదండి. ఎవరికి చెప్పుకున్నా అప్పుడు ఊగొడతారు తప్ప ఏమీ చేయలేరు. దేవుడైతే మొత్తం సమస్తాన్ని చేంజ్ చేస్తాడు. శత్రువుల యొక్క హృదయాల్లో కూడా మార్పుని తీసుకొస్తాడు. శత్రువుల ఇంట్లో కూడా భోజనం ఏర్పాటు చేస్తాడంట. ఎగ్జాంపుల్ ఎవరున్నారు? దావీదు గారు. శత్రువు అంటే మనం ఇంకా అసలు ఆ దాంట్లో ఏదైనా విషయం కలిపినా కూడా దిక్కులేదు ఇప్పుడున్న పరిస్థితులు కదండి. కానీ శత్రువుల చేతిలో కూడా నిజంగా భార్య కూడా అతన్ని చంపడానికి పిలిపించిందండి బాబు, నాన్నకు సపోర్ట్తో నిలబడి. ఆ టైంలో దేవుడు యొక్క ఆలోచన కలిగి ఆ భార్య చేతిలో నుంచే కిటికీ తీసి మరీ బయటికి పంపించింది. దేవుడు తప్పించాలనుకుంటే ఎంతండి. ఆశ్రయిస్తే అన్ని విధాలు ఆదుకుంటాడు ఆయన, అన్ని విధాలు వాడు. లేకపోతే అందుకే కదండి ఈ టెన్షన్ వల్ల రోగాలు, బీపీలు, షుగర్లు. నీ దేహమును తెలుపు వ్యాకులమును తొలగించుకోండి అంటాడు ప్రసంగి గారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు మనం ఎంతమందిని విన్నాం? దేవుణ్ణి ఆశ్రయించిన వారి యొక్క జీవితాలు మన ముందు పెడుతున్నాడు. మనకు బుద్ధి కలగాలని, మనకు బోధ కలగాలని, మనం ఆలోచింపజేస్తారని, నన్ను ఆశ్రయించండి మర్చిపోయినటువంటి పిల్లలు. నా చేతులు చాచి ఎన్నో మార్లు నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు కూడా చుట్టలేదట. కోడి తన పిల్లలను ఏ రీతిగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటో నేను అలాగే రెక్కలు చాచి, నా బలమైనటువంటి రెక్కలు చాచి పిలుస్తున్నాను, కానీ ఎవరు ఆ రెక్కల కిందకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరంటే ఈరోజు. ఇంకా చూద్దాం, ఇంకొక ఇద్దరిని చూడాలి. మనం నలుగురిని చూసాం, మనం ఇంకొక ఇద్దరిని చూద్దాం. ఇలా బైబిల్లో చూసుకుంటే మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి రక్షకుడు. ఇంకా చూద్దాం.